ఒకవైపు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేసాయని ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్ వేదికగానే ఈ 2 ఏళ్లలో ఏపీ ఏ స్థాయిలో దెబ్బతిందో గణాంకాలతో సహా వివరిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఒక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలో తెచ్చిన ఉద్యోగాల కంటే ఊడిపోయిన ఉద్యోగాలే ఎక్కువ అన్నది గణాంకాలతో సహా స్పష్టమవుతోంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏకంగా 4520 మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీకి సమాధానంగా లిఖితపూర్వకంగా ఇచ్చింది. అంటే 4520 ఎంఎస్ఎంఈలు మూతపడగా మొత్తం 48777 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ఇంకో ప్రశ్న కూడా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు 23 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు రాలేదు, కేవలం ఈ 2 ఏళ్ల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడుల విలువ కేవలం 6962 కోట్ల రూపాయలు మాత్రమే అని మరో ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా సమాధానం ఇచ్చింది. ఈ 6962 కోట్ల విలువైన 10 పరిశ్రమలు మాత్రమే వచ్చాయి. అందులో నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి కేవలం 2 మాత్రమే. మిగిలిన 8 పరిశ్రమలు నిర్మాణ దశలు వివిధ దశల్లో ఉంది అని కేంద్ర ప్రభుత్వమే చెప్పడంతో పాటు, ఈ మొత్తం పరిశ్రమలు పూర్తయితే అప్పుడు వచ్చే ఉద్యోగాలు 22,167 మాత్రమేనని చెప్పింది. అంటే 22,000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పింది. అంటే ఈ 10 పరిశ్రమలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే వచ్చే ఉద్యోగాల సంఖ్య 22,000 కాగా, ఆల్రెడీ ఈ 2 ఏళ్లలో మూతపడ్డ 4520 ఎంఎస్ఎంఈల ద్వారా కోల్పోయిన ఉద్యోగాలు ఏకంగా 48,777. అంటే సగానికి సగం. వచ్చే ఉద్యోగాల సంగతి ఏమో కానీ ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో కొత్త పెట్టుబడులతో వచ్చిన ఉద్యోగాల కంటే ఆల్రెడీ ఊడిపోయిన ఉద్యోగాలే డబల్ ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ఏకంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ, కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా ప్రకటించినట్టు 6,962 కోట్లు ఎక్కడ? అంటే ఏ మాత్రం పొంతన లేదు. కనీసం 1,00,000 కోట్లు కాదు కదా, 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాకపోయినప్పటికీ ఏకంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పారు. ఈ వచ్చిన పరిశ్రమలు 10 కూడా పూర్తయితే 22,000 ఉద్యోగాలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్తున్నారు. అంటే ఏ స్థాయిలో వాస్తవ పరిస్థితి ఒకలా ఉంటే, ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ స్థాయిలో మభ్య పెడుతూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా వస్తున్న నివేదికలు బట్టి చూస్తుంటే ఏ ఒక్క పారామీటర్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అన్నది కనీస స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపలేకపోతుంది. ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ లో ఏకంగా 8వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పరిమితమైంది. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 గా ఉండేది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ లో ఏకంగా 8వ స్థానం వద్ద ఆగిపోయింది ఏపీ. ఇక పోలీసుల పనితీరు, కొత్త చట్టాల అమలులో దేశంలోనే చిన్న చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంటే ఏపీ మాత్రం కనీస స్థాయిలో ఆ చట్టాలను అమలు చేయలేక ఏకంగా 26వ స్థానానికి పరిమితం అయిపోయింది. ఒక విధంగా అవమానకరమైన పరిస్థితి. ఇక అప్పుల్లో మాత్రం టాప్ గేర్ లోనే వెళ్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మొన్న మంగళవారానికి 3,59,000 కోట్ల అప్పులు తెచ్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెచ్చిన అప్పుల్ని ఆల్రెడీ 2 ఏళ్లలో దాటేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. విపరీతమైన, దేశమే కంగు తినేలాగా, ప్రతి నివేదిక ఆందోళన వ్యక్తం చేసేలాగా రెవెన్యూ లోటు ఏపీలో నమోదవుతోంది. ఆదాయాలు పడిపోతున్నాయి. జిఎస్టీ వసూళ్లు కూడా రాను రాను తగ్గిపోతున్నాయి. కనీస స్థాయిలో పెరగాల్సిన చోట పడిపోతూ ఉన్నాయి. మొత్తం చూస్తుంటే ముఖ చిత్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ వాస్తవ ముఖ చిత్రం. అంటే వివిధ నివేదికలు కావచ్చు, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానాలు కావచ్చు, వీటి ఆధారంగా చూస్తూ ఉంటే ఏపీ అన్నది పూర్తిగా తిరోగమన దశలో వెనక్కు పరుగులు విడుతోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తన ప్రచారంలో మాత్రం ఏపీ అసలు ఈ ప్రపంచానికి అందనంత వేగంగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. వాస్తవానికి జరుగుతున్న ప్రచారానికి ఎంత తేడా ఉందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఇచ్చిన సమాధానాలే అద్దం పడుతూ ఉన్నాయి. వివిధ నివేదికలే అద్దం పడుతూ ఉన్నాయి.